సమయం ఉదయం 7:05. మార్నింగ్ బచ్చా బాస్. అవును, ఈరోజు ఏంటి చాలా హాయిగా ఉంది. ఎందుకంటావు? అయినా నేను అడిగితే నువ్వు చెప్తావేంటి? చూడు బచ్చా బాస్, ఆ బుడ్డది ఇంకా నిద్ర లేవలేదు. ఆగండి, వెళ్ళి లేపేసి వస్తా. భారతి లెగే, ఈరోజు డాన్స్ చేయడానికి కూడా రాలేదు. లెగు. ఇలా నువ్వు టైంకి లెగ్గకపోతే వీకెండ్ లో నాగార్జున గారు నేను తిడతారు. లేజీ ఉండాల్సింది, లేజీ ఉంది ఏంటి అని. నాగార్జున గారు నన్నెందుకు తిడతారమ్మా? ఆయన అన్ని అబ్జర్వ్ చేస్తారు. ఆయన కన్ను ప్రతి ఇంటి మీద ఉంటుంది. నువ్వు లెగు, స్కూల్ కి టైం అవుతుంది. ఒక 5 minutes పడుకుంటానమ్మా ప్లీజ్. మళ్ళీ నువ్వు పడుకుంటే కుక్కలు అరుస్తాయి. మళ్ళీ మిగతా కంటెస్టెంట్స్ లేట్ గా లేచినందుకు నామినేషన్ చేస్తారు. వేసుకొని ఏం కాదు, నేను ఎలిమినేట్ అయిపోతా. నా వల్ల కాదు ఈ బచ్చా బాస్ రొల్లి. ఏంటి సెల్ఫ్ నామినేషన్ చేద్దాం అనుకుంటున్నావా? అది ఏమీ కుదరదు. పోయి రెడీ అవుపో, స్కూల్ కి టైం అవుతుంది. లే. ఈ బచ్చా బాస్ వచ్చి మమ్మల్ని చంపుతున్నావు కదా. భారతి తొందరరా, లేట్ అవుతుంది. వస్తున్నా అమ్మా. ఇదిగో తీసుకో. ఏంటమ్మా ఈరోజు కూడా ఉప్మానేనా? ఏదో దోశ బెడ వేయొచ్చు కదా. ఈ వారం బచ్చా బాస్ మనకి రేషన్ ఇవ్వలేదు, అందుకే ఉప్మా. బచ్చా బాస్ ఇవ్వకపోవడం ఏంటమ్మా? లాస్ట్ వీక్ లో రేషన్ టాస్క్ లో మనం ఓడిపోయాం, అందుకే ఇవ్వలేదు. ఈ వీక్ ఎలా అయినా సరే విన్ అయ్యి రేషన్ సంపాదిస్తా. నీకు కావాల్సిన దోశ వడ వేసి పెడతా. నీకు దండమే తల్లి. ఇంకొన్ని రోజులైతే నేను అన్న గేమ్ సరిగ్గా ఆడలేదని ఇంట్లో నుంచి ఎలిమినేట్ చేసేటట్టున్నావు. చచ్చా, అలా నేను చేస్తానే. అంతా బచ్చా బాస్ చేతిలో ఉంది. ఇందులో మనం ఆటగాళ్ళం. నాకు నీ ఉప్మా వద్దులే, నేను స్కూల్కి వెళ్ళిపోతా. 1 second. బచ్చా బాస్ కి ఓంకారనే కూడా వచ్చాడా? 1 second అంటున్నావు? నీ తలకాయ కానీ. స్కూల్ కి ఏం చేస్తావు? చదువుకుంటాను. నువ్వు స్కూల్ కి పంపించేది చదువుకోవడానికి కాదు, మరి స్ట్రాటజీస్ నేర్చుకోవడానికి. స్ట్రాటజీస్ ఏంటమ్మా? అదేనే, నామినేషన్స్ లో పాయింట్స్ ఎలా మాట్లాడాలో, డిఫెంట్ ఎలా చేసుకోవాలో, ఫేక్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, డబల్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఇవన్నీ నేర్చుకోవడానికి మీ టీచర్స్ చెప్తారు కదా, అవి నేర్చుకోనరా. మా స్కూల్లో అవన్నీ ఎందుకు నేర్పిస్తారమ్మా? మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలాంటివి నేర్పిస్తారు. అదే మరి మ్యాథ్స్ అంటే ఏంటి? లెక్కలు. అంటే నామినేషన్స్ లో ఎవరు ఏ పాయింట్ మాట్లాడుతున్నారో దాన్ని గుర్తు పెట్టుకొని దానికి మన పాయింట్స్ యాడ్ చేసి మల్టిప్లై చేసి మాట్లాడమే మ్యాథ్స్. ఇకపోతే సోషల్ అంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అన్ని మనం గమనించాలి, అందరి గురించి తెలుసుకోవాలి. అదే సోషల్. మిగిలింది సైన్స్. సైన్స్ లో ఏం చెప్తారు? యానిమల్స్ గురించి, ఇంకా వాటి లైఫ్ ఫార్మేషన్ గురించి ఉంటాయి. అదిగా పాయింట్. ఇక్కడ మనుషుల్ని మించిన యానిమల్స్ ఉంటాయి. అవన్నీ గ్రూప్స్ గా ఫామ్ అవుతాయి. అవన్నీ నీకు స్కూల్లోనే చెప్తారే, నువ్వు అక్కడనే నేర్చుకోవాలి. నువ్వు చాలా గ్రేట్ మమ్మీ. సబ్జెక్ట్స్ మీనింగ్సే మార్చేసావు. జనరల్ సబ్జెక్ట్స్ ని బచ్చా బాస్ లో లింకప్ చేసేసావు. అదే మరి మన గేమ్ ప్లాన్. సర్లే, నువ్వు స్కూల్ కి వెళ్ళిరా. ఈరోజు అసలే క్యాప్టెన్సీ టాస్క్ ఉంది. అమ్మో, టాస్కా? అయితే నేను జంపు. ఆ టాస్క్ ఏదో నువ్వే ఆడుకో. జంప్. సమయం 10:10.
ఏంటి ఎంగిలాకులు ఏరుకునే దానిలాగా అలా చూస్తున్నావు? ఏంటవి? కాఫీ తాగేసిన కప్పు, టిఫిన్ తినేసిన ప్లేటు. నువ్వే ఇచ్చావు కదా, అప్పుడే మర్చిపోయావా? అక్కడ ఎందుకున్నాయి? సింక్ లో వేయాలని తెలీదా? ఇప్పుడే కదా తిన్నా, 5 నిమిషాలు ఆగక వేస్తానే అంటే అప్పటి వరకు అవి అక్కడనే ఉంటాయా? మీకు తెలుసు కదండి నాకు ఓసిడి అని. అయినా మీరెందుకు మీ గురించి మీరు సెల్ఫిష్ గా థింక్ చేస్తారు? ఇందులో ఏముంది? కప్పు ప్లేట్ సింక్ లో వేయకపోతే సెల్ఫిషా? అగో మీ నన్ను బ్యాచ్ చేయాలని చూస్తున్నారు. అంటే వీకెండ్ లో నాగార్జున గారి ముందు నన్ను దోషిలా పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నారు కదా. మధ్యలో ఆ మన్మధుడు ఎందుకు వచ్చాడే? మీరు టాపిక్ డ్రైవ్ చేయకండి. అందరి ముందు నన్ను బ్యాచ్ చేయాలనే కదా ఆ కప్ప అక్కడ వదిలేశారు. వసే ఏమైందే నీకు? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. తిక్క తిక్క ఎవరికి తిక్క? ముందా పదాన్ని వెనక్కి తీసుకోండి, వెనక్కి తీసుకోండి. తిక్కాడడంలో ఏముంది? అదేమన్నా అరటిపండు తొక్క, అదేదో వెనక్కి తీసుకోవడానికి. చూసారా బచ్చా బాస్, ఆయన మళ్ళీ ఇవాళ పదే బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తున్నాడు. అసలు నేను ఇది ఒప్పుకోను. అసలు ఇది ఫేర్ గేమే కాదు. నా గురించి జనాలకు ఏం చూపిద్దాం అనుకుంటున్నాడు? నేనెక్కడ చూపిస్తున్నానే? నువ్వే కదా వారానికి ఒకసారి పట్టు చీర కట్టుకొని నగలు వేసుకొని ఫంక్షన్ లో అందరికి చూపిస్తున్నావు. చూసారా బచ్చా బాస్, ఆయన మాస్క్ వేసుకొని ఆడుతున్నారు. నేను రెడీ అవ్వడం ఇష్టం లేక ఆయనకు రెడీ అవ్వడం చేత కాక నన్ను అంటున్నారు. వసై ఏం మాట్లాడుతున్నావే? మధ్యలో బచ్చా బాస్ ఎవడే? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది బచ్చా బాస్ రియాలిటీ షో. మీరు ఎన్ని గేమ్ ప్లాన్స్ వేసినా ఆడియన్స్ నాతోనే ఉంటారు. మీలాగా చీటింగ్ గేమ్ ఆడడం నాకు అస్సలు రాదు. స్టోర్ రూమ్ నుంచి ఫుడ్ దొబ్బేయడం, టాస్క్లలో చీటింగ్ చేయడం, నాకు ఇవన్నీ చేత కావు. నేనెక్కడ చీటింగ్ చేస్తానే బాబు? సమయం 12:12 ఏవండి చెప్పండి, మళ్ళీ దేని మీద గొడవ పెట్టుకోవాలని వచ్చారు? గొడవ కాదండి, నాకు మీ సపోర్ట్ కావాలి. దేనికి? పక్కింటి పార్వతితో గొడవ పడ్డానికా? కాదండి, నేను ఈ వీక్ చీఫ్ అవ్వాలనుకుంటున్నాను. ఇంట్లో చీఫా? ఇంట్లో చీఫ్ నువ్వే కన్నే, మళ్ళీ చీఫ్ ఏంటే? చీఫ్ అంటే ఇంట్లో అంతా నేనే అని, ఇంటికి కూడా పెద్ద దిక్కు నేనే అని. ఇప్పుడు కూడా నువ్వే కదా దిక్కు, అదే పెద్ద దిక్కు. నేను సీరియస్ గా అడుగుతుంటే జోక్ చేస్తారేంటి? మీ సపోర్ట్ నాకు కావాలి, నేను చీఫ్ అవ్వాలి. సర్లే అవ్వు. అయితే నేను చీఫ్ అయిపోయినట్టే కదా? అయ్యావులే. సరే, ఆ లాకర్ తాళాలు ఇవ్వండి. లాకర్ తాళమా? దేనికి? మరి అదే చీఫ్ దగ్గరనే కదా తాళాలుండేది. ఇంట్లో ఏం కావాలన్నా చీఫే చూసుకోవాలి, చీఫ్నే అడగాలి. ఇంకా చీఫ్ ఎవరికి లెక్కలు చెప్పాల్సిన పని లేదు. చీఫ్ కి నచ్చినవి కొనుక్కోవచ్చు. ఇంకా అంటే చీఫ్ చెప్పు చేతుల్లోనే ఇల్లంతా నడుస్తుంది. నేనేం చేసినా మీరు అనకూడదు, నేనేం కొన్నా క్వశ్చన్ చేయకూడదు. ఇదేదో బిగ్ బాస్ బచ్చా బాస్ అని నా బ్యాంకుకి కన్నం పెట్టేసేలా ఉంది. అర్జెంట్ గా దీన్ని ఎలిమినేట్ చేయాలి, లేదంటే నా ఇల్లు గూల చేసేలా ఉంది. అమ్మో, ఇవ్వండి తాళాలు ఇవ్వండి. నేను చీఫ్ పదవి ఇవ్వాలంటే నేను ఒక్కనే కాదు కదా, మిగతా కంటెస్టెంట్లు కూడా ఒప్పుకోవాలి కదా. గేమ్ లో గెలవాలి కదా. వాళ్ళందరికీ నేను ఎప్పుడో మాట్లాడేసా. కానీ మీరు ముందు తాళాలు ఇవ్వండి.
నో, నేను నా డెసిషన్ చేంజ్ చేసుకున్నాను. ఈ గేమ్ లో భారతి కూడా పార్టిసిపేట్ చేస్తుంది. తనకే నా సపోర్ట్. తను ఇప్పుడు లేదు కదా, స్కూల్కి వెళ్ళింది కదా. వచ్చాక గేమ్ ఆడదాం. విన్ అయితే నువ్వే చీఫ్. చూసారా మీరు డబల్ గేమ్ ఆడుతున్నారు. ముందు నాకన్నారు, ఇప్పుడు మళ్ళీ భారతికి అంటున్నారు. ఇది నా గేమ్. నా ఇష్టం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తా. కావాలంటే నామినేషన్ చేసుకోపో. సమయం సాయంత్రం 4:45. చెప్పు నాన్న, అమ్మని ఏం చేద్దామంటావు? ఎలిమినేట్ చేద్దాం, లేదంటే మనమే ఎలిమినేట్ అయ్యేలా ఉన్నాం. మనం ఎలిమినేట్ కాదు నాన్న, అమ్మ టార్చర్ కి మనం యమలోకం పోయేలా ఉన్నాం. మీ అమ్మ అక్కడికి కూడా షాపింగ్ చేయడానికి వస్తుందిరా. నచ్చిన సారీ లేదని షాప్ ని నామినేషన్ చేస్తుంది. పాయింటే నాను. ప్లాన్ ఏంటి? అమ్మ వాళ్ళ అమ్మకి కాల్ చేద్దాం. అమ్మ వాళ్ళ అమ్మతో అమ్మమ్మకి ఆస్తమా అని చెప్పిద్దాం. అమ్మని అర్జెంటుగా రమ్మని చెప్దాము. అదంతా అమ్మమ్మకి చెప్దాం. అమ్మ వెళ్తుందంటావా? సీక్రెట్ టాస్క్ అని అమ్మమ్మతో చెప్పిద్దాం. అసలు మనకి ఏం తెలియనట్టు యాక్ట్ చేద్దాం. మరి అమ్మ వెళ్ళిపోతే ఫుడ్? నువ్వు రోజు మీ అమ్మ వండిన ఫుడ్ తింటున్నావా? అన్ని ఆన్లైన్ లో ఆర్డర్ పెడతావు. కావాలంటే నేనే కుకింగ్ చేస్తా మ్యాగీ. ఓకే, నేను హాట్ వాటర్ పెట్టుకుంటా. కూల్, కాల్ చేసి వస్తా. డన్. అమ్మమ్మ ఏమంది నాన్న? ప్లాన్ కి ప్రాణం పోసింది మీ అమ్మమ్మ. ఇప్పుడు మీ అమ్మ చేస్తుంది చూడు, ఆస్కార్ యాక్టింగ్. ఏవండి చెప్పండి. ఏంటండి చీఫ్ వైఫ్ గారు? మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. బాయ్. వావ్, ఓకే బాయ్. బాయ్. అవును, నేను వెళ్తున్నానంటే దేనికని అడగాలి గాని బాయ్ అంటారేంటి? నువ్వు చీఫ్ కదా, ఏం చేసినా అందరు మంచిగా చేస్తావని డాడీ చెప్పాడు. కానీ ఇంకా గేమ్ అవ్వలేదు కదా నేను చీఫ్ అవ్వడానికి. భారతి డ్రాప్ అవుతుంది. అయిపోయా. ఇలాంటి గేమర్తో నాకు ఆడడం రాక డ్రాప్ అయిపోయా. సర్లేండి, నేను సీక్రెట్ టాస్క్ ఆడడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. వచ్చే వరకు ఇద్దరు జాగ్రత్త. ఓకే, గేమ్స్ ఆడి రేషన్ గెలుచుకోండి. మార్నింగ్ లేచి డాన్స్ చేయండి. డే టైం పడుకోకండి, కుక్కలు అరుస్తాయి. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఇంకా అరవవులే. ఏంటి? అదే పడుకోను అంటుంది. ఓకే బాయ్. బాయ్. అమ్మయ్యా, బాయ్. అమ్మయ్యా. పిచ్చోళ్ళు వాళ్ళు నన్ను ఇంటి నుంచి ఎలిమినేట్ చేసా అనుకుంటున్నారు. పాపం వాళ్ళకి తెలియదు కదా ఇదంతా ప్లాన్ చేసింది నేనే అని. ఇప్పుడు కంటెస్టెంట్ గా బయటికి వెళ్తున్నాను. వచ్చే వీకెండ్ హోస్ట్ గా తిరిగి వస్తాను. అప్పుడు వీకెండ్స్ లో వాళ్ళని కడిగేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మీ ఇంటితో పాటు మా ఇంటి మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. బాయ్.